ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుడలో ఆది సంభూతుడు. ఆయన ఆది సంభూతుడు. ఏమంటే బైబిల్ గ్రంథం చదివే వారికి, ఇప్పుడే వినేవారికంటే అది తెలియపోవచ్చు. బైబిల్ గ్రంథం చదివే వారికి బైబిల్ గ్రంథంలో ఎంతమంది చనిపోయి లేచారండి? ఎంతమంది చనిపోయి లేచారు? లేచిన వారు లాజరు. ఇలా లాజరు కొత్త నిబంధనలో లాజరు అనుకోండి, ఆయన లేచిండు. లేచిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న అంత శక్తి, అంత పవరు తర్వాత ఎవరైనా లేచిన వారికి ఎందుకని లేదు? ఎవరికి లేదండి, ఆయనకు మాత్రమే ఉంది, క్రీస్తుకు మాత్రమే ఉంది ఆ శక్తి, ఆ పవర్. ఆయన ద్వారానే. ఎందుకనంటే ఆయన లేచిన వారిలోని క్రీస్తు లేచినప్పుడు క్రీస్తుని గురించే చెప్పుకుంటున్నాం. ఎంతోమంది లేచినా కానీ వారి గురించి చెప్పుకోవట్లేదు. ఎందుకనంటే అక్కడ ఆయన చెబుతున్నారు చూడండి, ఇక్కడ ఏమని చెబుతున్నారంటే అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆది సంభూతుడు ఆయనేనండి. ప్రతి ఒక్కటి కూడా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే ఆయనలోని ఎంత తగ్గింపు కలిగి ఉందనంటే, ఎంత వినయం ఇవన్నీ ఉన్నాయంటే, ఈ రోజున మనిషి ఏదన్నా కలిగి ఉన్నప్పుడు, ఏదన్నా ఒక సవాలు విసిరినప్పుడు నేను చేయలేనా అనుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువు అలా చేశారా? మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఏమని కనపడుతుందండి? అపవాది వచ్చినప్పుడు శోధనలు అవన్నీ కూడా మొత్తం అయిపోయిన తర్వాత అపవాది యేసుక్రీస్తు ప్రభువారితో సవాల్ చేస్తారు. ఇదిగో ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు దూకే శక్తి లేదు ఆయనకి. ఉంది, పవర్ ఉంది, కానీ ఆయన అలా చేశాడా? చేయలేదండి. అపవాది ఏమని చెప్పిండు, ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు వచ్చి నీకు ఏ రాయి తగలకుండా పట్టుకుంటే అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి దూకాడా? దూకలేదు. సాతానా పొమ్ము అని గద్దించాడు. చూశారండి ఆయనలో ఎంత తగ్గింపు అనేది, ఎంత విధానం అనేది ఉందో మనకి ప్రతి ఒక్కరి ఈ గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం చదివితే ఆయనకున్న పవర్ ఎలాంటిదో, ఆయన ఇచ్చే విధానం ఏంటన్నది చాలా విషయాలు అనేది ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది లోకంలో మనిషికి కావలసినది ఒకటే, విశ్రాంతి, మనశ్శాంతి. యేసుక్రీస్తు ప్రభువారు అది ఇస్తారు. తర్వాత మనిషి లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళతారనంటే పరలోకానికి. అవి ఇచ్చేది ఎవరనంటే నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే అక్కడకు రక్షణ అనేది ఉంది, ఆయన ద్వారానే పరలోకం అనేది ఉంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరూ కూడా భూమి మీద నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. ఇదే విషయం పేతురు గారు రాసిన పత్రికలోని ఏమని చెబుతారండి, అక్కడ అడుగుతారు, చెబుతూనే ఉన్నారు, వస్తారు అంటున్నావు, ఎప్పుడు వస్తారు ఆయన, ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన మాట ఇచ్చిండు, వాగ్దానం చేసిన ఆయన ఆలస్యం చేసే ఆయన కాదు. కానీ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని అందరి పట్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు మారాలని, రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలి అని నువ్వు నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నావు. అలా చూపించినప్పుడు, అలా అవకాశాలు ఇచ్చినప్పుడు గన అది సద్వినియోగం అనేది చేసుకోకపోతే, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ లోకం విడిచినప్పుడు ఇప్పుడు రక్షకుడుగా ఉన్న ఆయనే రేపు ఏమవుతారు, శిక్షకుడుగా అవుతారు. తల్లిదండ్రుల మాట విన్నంతసేపు బాగానే ఉంటుంది, వినకపోతే అప్పుడు శిక్ష అనేది వస్తుంది. అలాగే దేవుని మాట వింటే పరలోకం, వినకపోతే నరకం.
ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే ఈ లోకంలోని కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ఇవన్నీ కూడా అవి కరెక్టే, కానీ అవి ఎప్పుడో తెలుసండి, నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే. నీ దేహంలో ఆత్మ, మన దేహంలో ఆత్మ ఉన్నంతసేపు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో అప్పుడు యోధా గోత్రపు సింహాన్ని అప్పుడు చూస్తారండి. ఆయన ప్రేమ చూపిస్తాడని చులకనగా తీసుకోకూడదు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పారు. నా తల్లి గర్భంలో పిండంగా ఉండ కానించి భూమి మీదకి వచ్చి, తర్వాత ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు, యవన ప్రాయానికి వచ్చినప్పుడు, మధ్య వయసులో, వృద్ధాప్యం, నువ్వు ఈ లోకం విడిచే వరకు ప్రతి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువా నాకు ఈ విషయం తెలియలేదు ప్రభువా అనే ఆస్కారం అనేది లేదు. ప్రతి ఒక్కడే కూడా ఆయన తెలియపరిచారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తే అందరికీ వందనాలు.